రికార్డింగ్ నంబర్ 239. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 168 పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనకి భరతుడు రహుగణుడికి ఉపదేశం చేయటం, ఆ ఉపదేశంలో చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ సృష్టిలో ఉన్న ఆకారాలన్నిటినీ, అంటే భార్యా పిల్లల్ని కూడా చూస్తూ వింతగా వినోదిస్తూ తన పనేదో తను నెరవేర్చుకుంటూ జీవించేవాడే నిజమైన తెలివిగలవాడు అని చెప్తూ పరధ్యానంలో ఉండి అర్ధరాత్రి పూట కొరివిదయ్యాన్ని చూశాట ఎవడో. చూసి దాంతో నిప్పంటించుకుందామని దాని వెంటబడ్డాడట. వాడికి ఎంత నిప్పు దొరుకుతుంది? అంత ఫలమే డబ్బు కోసం డబ్బున్న వాళ్ళ వెంటపడి తీరుపడి లేకుండా తిరిగే వాళ్ళకు కూడా దొరుకుతుంది. ఏమీ ప్రయోజనం లేదు అంటున్నాడు. కాలక్రమంలో కుటుంబం పెరిగి పెద్దదైన కొద్దీ డబ్బు కావాల్సి వస్తూ ఉంటుంది. దాని మీద తెలియకుండా డబ్బు 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 అని ఆపేక్ష పెరుగుతుంది. దాంతో పరుగులు పెడుతూ ఒక చోట ఉండలేక ఏవేవో పనులు కల్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఎండమావుల్ని చూసి నీళ్ల కోసం జింక పరుగులు పెట్టినట్టుగా తీరుబడి లేని లోక వ్యవహారం అంతా కూడా దాహం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అని చెప్తున్నారు. కొంతమంది పెద్ద అప్పు చేసి ఉద్యోగాల కోసం తిరుగుతారు, కొంతమంది అప్పు చేసి వ్యాపారాలు పెట్టుకుంటారు, కొంతమంది అప్పు చేసి ఇల్లు కట్టుకుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్లకు గల కోరిక వాళ్ళని కుక్కలాగా తిప్పుతుంది. జీతం అంతా వడ్డీ కట్టడానికే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా మిగిలేది మనశ్శాంతి లేకపోవటం, తనను సమాధానపరుచుకుని చుట్టూ ఉన్న వాళ్ళని సమాధాన పెట్టడమే సరిపోతుంది. అలా కాకుండా తన కర్తవ్యాన్ని తను గుర్తుపెట్టుకొని దాన్ని నెరవేర్చుకుంటూ అంతర్యామి సాధనతో జీవించేవాడే భాగవతుడు అంటారు. అంటే ఏమీ లేదు, సర్వత్రా దైవమే ఉన్నాడు అనే భావనతోనే ఏ పనైనా చేయటం. ఇలా జీవించటం అనేది ఎంత సింపుల్గా ఉంది. ఇది మన పని కాదు, మనకు సంబంధం లేదు. ఆ దైవం ఇచ్చాడు, చేస్తున్నాను, ఈ భార్యని దైవం ఇచ్చాడు, ఆ పిల్లల్ని దైవం ఇచ్చాడు, ఈ పని దైవం ఇచ్చాడు అని మనకి చేతైనంత మటుకు చేసుకుంటూ పోయినప్పుడు ఆ దైవం అనే లింక్ మనం పెట్టాం కాబట్టి ఎక్కడికక్కడ ఏ సమస్య ఉండదు. న్యాయంగా చేసి చూస్తే కానీ తెలియదు. ఇక్కడ రజోగుణ దోషం వల్ల పెద్ద పెద్ద పనులు సాధించాలని కొంతమందికి అనిపిస్తుంది. అవి తనకి సంబంధించినవా కాదా, తనకు అసలు అవసరమా అనే విషయంలో చాలా పొరపాటు పడతారు పాపం. ఈ సంకల్పం అనేది ఒక సుడిగాలి లాంటిది, రజోగుణ ధూళి అన్నమాట. ఇది రజోగుణంలో ఉండే ధూళి వల్ల సుడిగాలికి తను వెళ్ళాల్సిన దిక్కు కాకుండా వేరే దిక్కుకు వెళ్ళిపోతాడు. అదే రకంగా వీళ్ళు రజోగుణ దోషం వల్ల ఎటో వెళ్ళిపోయి ఏవో చేయాలని బయలుదేరుతారు అంటున్నారు. అడవిలో గుడ్లగూబలు కీచురాళ్ళు రాత్రిపూట అరుస్తూ చెవులకి చాలా న్యూసెన్స్ కలిగిస్తాయి. అట్లాగే సంసారబద్ధుడికి కూడా గిట్టని వాళ్ళ మాటలు, అభూత కల్పనలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి. అంటే ఏది వినాలి ఏది వినకూడదనే విచక్షణ కోల్పోయాడు. ఇదంతా భగవంతుడి సృష్టిని మర్చిపోయాడు. దానివల్ల ఏమైంది, సంసారబద్ధుడికి అన్ని బాధలే కనపడుతూ ఉంటాయి. ఎవరు ఏ మాటన్నా దుఃఖం వస్తూ ఉంటుంది. ఆకలితో తెలియక అడవిలో తినకూడని వాటిని తిని బాధపడే వాళ్ళు ఉంటారు. అట్లాగే పాపాత్ములను దగ్గరికి వెళ్ళి తెలియక ఆశ్రయించి బాధలు పడేవాళ్ళు ఉంటారు. అడవిలో ఒక పక్కన మంటలు చూసి వాటి నుంచి తప్పించుకుందామని ఇంకో పక్కకు మంటల్లోకే పరిగెత్తి కాలిపోతారు. అదే విధంగా వాళ్ళ బాధలు పోగొట్టుకోవడం కోసం చుట్టాల కొలువులో చేరి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. ఒక్కొక్కడు రాజ్యం కోసం మోహంతో తండ్రినైనా అన్ననైనా కొడుకునైనా పెద్దవాళ్ళనైనా కూడా హత్య చేసి దుఃఖం పొందుతూ ఉంటాడు. తనకన్నా సమర్థుల చేత దెబ్బతిని సమస్తాన్ని పోగొట్టుకొని దుఃఖిస్తూ దిగులు పడుతూ సంసార సుఖాలను అనుభవించాలని చూస్తాడు. కొండలెక్కేవాడికి రాళ్లతోనూ ముళ్లతోనూ పాదాలు ఎంత బాధించబడతాయి. కాస్త విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా పాదాలకు బాధ ఎక్కువైపోతుంది, మంటలు వస్తాయి. గృహస్థాశ్రమంలో కార్యక్రమాలు కోసం వాటిని నిర్వహించటం కోసం అనేక బాధలు పడి ఎండనక వాననక పనులు చేసుకుంటూ ఆకలితో నీరసంతో ఇంటికి చేరి కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద విరుచుకుపడతాడు. వాళ్ళని తిట్టి తను తిట్టుకుని మతిపోగొట్టుకుంటాడు.
ఆ కష్టాలన్నీ మర్చిపోవటం కోసం అలసిపోయి గాఢ నిద్రలోకి పోయి అడవిలో కొండ చిలువచ్చే మింగబడిన వాడిలాగా తన వశం లేకుండా ఉంటాడు. పూర్తి అన్కాన్షియస్గా డైరెక్షన్ లేకుండా అయిపోతాడనమాట ఈ బాధల వల్ల. ఇతరుల సొమ్మును హరించటానికి అనేక ప్రణాళికలు వేసేవాడు. ఆ ఇతరుల వల్ల, ప్రభుత్వ శిక్షణాధికారుల వల్ల తిట్లు దెబ్బలు తింటాడు. కారాగారంలో కూడా బంధించబడతాడు. ఇది నరకలోక జీవితం నాయన. యవ్వనంలో సంపాదించిన విలువైన వస్తువులను ఇతరులకు పందెం పెట్టి జూదమాడి ఓడిపోయిన ముసలివాడిలాగా చలికి ఎండకు ఓర్చలేక ప్రయాసపడి గడ్డి తిని ఆర్జించిన ధనాన్ని ఇతరుల మాటలు విని పోగొట్టుకొని దుఃఖంతో చివరి జీవితాన్ని గడుపుతాడు. అడవిలో బోయవాళ్ళు వేటాడిన కొంచెం మాంసం కోసం ఎక్కువ మంది ఎగబడి కలహించుకొని కొట్టుకొని దెబ్బలు తగిలించుకున్నట్టుగా ఎక్కడో డబ్బు దొరుకుతుందని దానికోసమై 100 మంది చేరి పెనగలాడుకొని కష్టనష్టాలతో ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. నాయనా, సంసారము అనబడే అరణ్యంలోని మహావైభవం ఇది. తనకున్న సామర్థ్యం కన్నా, ధనం కన్నా ఎక్కువ సౌఖ్యము, ఎక్కువ విశ్రాంతి కావాలని కోరుతూ ఉంటాడు మనిషి. తనను గురించి తెలుసుకోకుండా అధికారాలను గురించి తెలుసుకొని తోడు లేని గుడ్డి ప్రయాణికుల్లాగా లాంటి వాళ్ళు వీళ్ళు ఇతరులని ఆశ్రయించి వాళ్ళ సంపదలకు కక్కుర్తిబడి అవమానాలు పొంది దుఃఖాలు పడుతూ ఉంటారు. సుఖాన్ని కోరి దుఃఖం అనుభవించేవాడు గుడ్డివాడే కదా అంటున్నాడు. కొంతమంది వ్యాపారాల్లో ఇచ్చిపుచ్చుకునే విలువల్ని గురించి పోరాటంగా జీవితంలో వైరాలు పెంచుకొని, పగలు పెంచుకొని, కచ్చలు పెంచుకొని ఎప్పుడు పగ తీర్చుకోవటం ఎలాగా అని తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి తన పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశమే అసలు ఉండదు. సంసార బంధాల్లో ఇరుక్కుని తిరిగేవాడు ఇట్లా ప్రయాసపడి సంపదలని అన్ని సమకూర్చుకోవటంలో తనకు ప్రయాస, లోకానికి సంపద మిగిలిపోతాయి. కొంతమంది ఈ సంపదలన్నీ కోరి అసలు పరలోకం అంటే ఏమిటో కూడా తెలియదు. ఉన్నది ఇదే, ఇదే కరెక్టు, ఇక్కడ నెగ్గుకు రావాలి అని చెడిపోతూ ఉంటారు. అసలు బయట ఇంకో ప్రపంచం ఉన్నదని, పరమాత్మ ఉన్నాడని, ఆయన ఒళ్ళో ఉంటే ఏ బాధలు ఉండవని, ఇంత స్ట్రెస్సు, ఇంత టెన్షన్ ఉండదు అని కూడా తెలియకుండా బతుకుతారనమాట. ఇన్నిటి నుంచి ఎలా బయటపడటము అనేది తెలుసుకోకుండానే, అసలు మోక్షధర్మం అంటే ఏంటో తెలుసుకోకుండానే చనిపోతారు వాళ్ళు. రోషాలు, పట్టుదలలు ఇవన్నీ పెంచుకొని యుద్ధంలో చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్ని మార్గాలు సంసార వృక్షానికి కొమ్మలే నాయనా అని చెప్తూ ఉన్నాడు భరతుడు రహుగణుడికి. కాలచక్రాన్ని నియమించే చక్రాయుధుణ్ణి కొలవటం తెలియని వాళ్ళు కాకులు, గద్దలు, కొంగలు, రాబందుల్లాంటి వాళ్ళే ద్వేషాలతో స్నేహాలు చేసి మోసపోతూ ఉంటారు. 10 మంది మోసబుద్ధి గల వాళ్ళు లోకాన్ని కొల్లగొట్టడానికి ఒక సంఘంగా చేరుతారు. కానీ ఆ సంఘం పనిచేసేది కూడా వాళ్ళ బుద్ధితోనే కాబట్టి ఐకమత్యం ఉండదు. ఉన్నట్టుగా కలుసుకొని సభలు చేసి చర్చిస్తూ ఉంటారు. ఒక్కొక్కడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి స్మృతులు, శృతులు, స్మార్త కర్మలు అనుష్ఠించి పేరు పొంది సంపదలు ఆర్జించుకుంటాడు. ఇంద్రియాల సుఖాలకి లోబడి తనకు వయస్సు గడుస్తోంది అని మర్చిపోతాడు. వయస్సుతో చెట్టులాగా శరీరం పెరుగుతుందని అతనికి తెలియకపోకుండా అయిపోతుంది. ఆ మోహం వల్ల స్త్రీ పురుష సౌఖ్యంలో ఒక్కొక్కడు జీవితాన్ని బలిపెట్టుకుంటాడు. ఒక్కొక్కడు భార్యా పిల్లల కోసం అన్యాయాలు చేసి దెబ్బతింటాడు. అడవిలో ప్రయాణం చేసేవాడు మదపుటేనుగుల్ని చూసి భయపడి పారిపోతూ బావిలో పడినట్టుగా వీళ్ళందరూ వాళ్ళు కోరిన సుఖాల వంక చూస్తూ వయస్సు అనే కాలిబాటలో పరుగెత్తుతూ మృత్యువు అనే బావిలో పడిపోతున్నారు. కాబట్టి సంసార మార్గమైన వ్యామోహానికి చెందినదే నీవు రాజు అని అనుకోవటం కూడా అని చెప్పాడు. రాజు అను భావాన్ని వదిలేస్తే నువ్వే మిగులుతావు కదా. అప్పుడు సర్వజీవుల యందు నీకు మైత్రి కలుగుతుంది. ఎందుకంటే ఆ సర్వజీవులలోనూ నేనున్నాను కదా. ఇంద్రియ జయము ఈ జీవమైత్రితో వచ్చేదే కానీ పెనుగులాడితే వచ్చేది కాదు.
అంతా సమస్తం ఒకటే అని తెలిసిన కొద్దీ ఇది డిజాల్వ్ అయిపోతుందన్నమాట. ఈ వేరే 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 ఉంది, వాడిని జయించాలి, వీడిని జయించాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, అవన్నీ పోయి ఒక్కసారి కళ చెదిరిపోయినట్లుగా మొత్తం మొత్తం అంతా స్థిమితపడిపోతుందన్నమాట. ఒక్కసారి ఇంద్రియ విజయం లభిస్తే, ఇంద్రియ విజయము అంటే ఏమిటి? ఇంద్రియాల మీద ఒక పట్టు ఎట్లా వస్తుంది? ఇంద్రియాలనేవే విడిగా లేవు, అది కూడా భగవత్ స్వరూపమే అని తెలియంగానే జ్ఞానము అనే పెద్ద కత్తి చేతికి దొరుకుతుంది. దాంతో ఎట్లాంటి అడవినైనా నువ్వు దాటుతావు అని చెప్పాడు భరతుడు. అని చెప్పగానే రఘుగణుడు నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, మహాత్మా, నరజన్మ ఎంతో శ్రేష్టమైందంటారు, కానీ నీబోటి యోగం తెలిసిన వాళ్ళు దొరికినప్పుడే ఇది సత్యమని నాకు అనిపిస్తోంది. లేకపోతే ఈ జన్మని వృధా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళే ఎంతమంది నరులు ఈ మానవ జన్మని వృధా చేసుకుంటున్నారు. నీ వంటి మహనీయుడు దొరికినప్పుడే నరజన్మ శ్రేష్టం అనే మాట నిజమవుతుంది. బ్రాహ్మణోత్తమ, ఈ నీ శ్రీపాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను. నీ పాద స్పర్శ వల్ల నా పాపాలన్నీ కూడా పోయినాయి. నీ వల్ల వచ్చిన హరిభక్తి క్షణం క్షణం నాలో పెద్దదైపోయి వ్యాపిస్తూ ఉన్నది. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, యోగీశ్వరులైన వాళ్ళు అవధూతులై ఏ వేషంతో అయినా తిరుగుతూ ఉంటారు కదా. కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనకుండా అందరికీ నేను ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను అని చెప్పాడు. సింధు దేశాధిపతి అయినటువంటి రఘుగణుడు భరతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. భరతుడు ఎంతో దయతో తత్వజ్ఞానం అంతా కూడా ఉపదేశం చేశాడు అతనికి. ఆ ప్రభువు నమస్కారాలన్నీ స్వీకరించాడు. నీళ్లతో పూర్తిగా నిండిన సముద్రంలాగా పూర్ణమైన కరుణారసంతో నిండిన మనస్సు కలిగి ఎవరెవరిని అనుగ్రహించుటకో ఈ భూమిపై తిరుగుతున్నాడు ఈ మహానుభావుడు అని అనుకున్నాడు రఘుగణుడు ఇట్లా సజ్జన సమాగమంతో అంతర్యామి జ్ఞానాన్ని పొంది శరీరమే తాను అనుకునే భ్రమ నుంచి విముక్తుడయ్యాడు అని శుకయోగేంద్రుడు పరీక్షిత్తుకు చెప్పాడు. పరీక్షిత్తుడు ఆనందంతో ఇట్లా అన్నాడు, ఈగ తన రెక్కలతో ఎగిరి ఎలాగైతే గరుత్మంతుణ్ణి అందుకోలేదో ఆ విధంగా ఈ మహానుభావుడైన భరత మహామునిని స్తుతించగల సామర్థ్యం కూడా లేదు. ఆయన చరిత్రను తెలుసుకుని స్తుతించటానికి ఈ భూమి మీద ఉన్న ప్రభువులందరూ కలిసి కూడా స్తుతి చెయ్యలేరు. ఇంకా నేనెంత వాడిని? భరతముని రాజ్యాన్ని, భార్యను, పిల్లల్ని అందరినీ వదిలేసి ఎప్పుడు భగవంతుని వైపు మరలాడో అప్పుడే ఆయన మాకు భగవత్ స్వరూపుడు, యజ్ఞస్వరూపుడు, ధర్మస్వరూపుడు, సాంఖ్యస్వరూపుడు, యోగస్వరూపుడు, ప్రకృతి పురుష స్వరూపుడైన నారాయణుడైపోయాడు. భరతుడికి మొక్కటము అంటే నారాయణుడికి మొక్కటమే. భరతుడు మృగదేహం నుంచి కూడా, మృగదేహంలో ఉండి కూడా నారాయణ ధ్యానం వల్లనే ఆ దేహం నుంచి విమోచన పొందాడు. ఈ భాగవత చరిత్రను భక్తితో చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు భరతుని అనుభూతి పొందిన వాళ్ళే. అట్లాంటి వారిని పుండరీకాక్షుడు తప్పకుండా రక్షిస్తాడు. వాళ్ళకి ఆయుర్వృద్ధి, ధనధాన్య సమృద్ధి, స్వర్గోపభోగాలు అప్రయత్నంగా వస్తాయి. నరులు, దేవతలు, అసురులు, మునీంద్రులు అందరి చేత స్తుతింపదగినవాడా, దివ్యములైన బట్టల చేత, భూషణాల చేత అలంకరించబడినవాడా, భక్తుల యందు ఎంతో ప్రేమ వాత్సల్యం కలవాడా, దయకు పారము చూసినవాడా, వైకుంఠమే నీ నివాసం అయినా కూడా బృందావనంలోనే ఎక్కువగా వచ్చి ప్రకాశించి దర్శనమిస్తూ ఉంటావు. అంతర్యామి కన్నా అవతారమూర్తిగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. భూదేవే నీ ప్రియురాలు, భూమికి మేలు చేసి భూజనులని ఆదరించటం నీకు ఇష్టం. అందుకని నిన్ను తలిచామంటే సంపదలే గాక పుణ్య ప్రవర్తనలు కూడా అబ్బుతాయి. అందరిలో వసించే దేవుడవై మూడు లోకాలకు శుభాన్ని చేకూరుస్తున్నావు. మా ఉత్తమ పదమే నీ నివాసం నాయన. పాపాల్ని హరించి, కరుణ చూపించి, రాక్షస గుణాలు గల వాళ్ళని దమించి, గోపికల మనస్సులను హరించిన పద్మాక్షుడవు నువ్వు. భక్తుల స్తోత్రాలు అందుకొన్న శరీరం గలవాడివి.
సరస హృదయాల్లో నివసిస్తావు. అందమైన లక్ష్మీకళతో ఉండి పవిత్రమైన నడవడి కలిగిన వాడివి. సూర్యచంద్రులు నీ కన్నులు. సాటిలేని దివ్యమైన శరీరం గలవాడివి. నిర్మల జ్ఞానానికి దర్శనార్హతని దర్శన నిర్మల జ్ఞానానికే దర్శనార్హతని కలిగిస్తావు. అంటే నిర్మల జ్ఞానం ఉంటేనే నువ్వు కనపడతావు మాకు అని. అంటే అద్దం మీద దుమ్ము దులుపుకుంటే కదా మనకి రిఫ్లెక్షన్ చక్కగా కనబడుతుంది. అటువంటి నిర్మలమైన జ్ఞానం ఉన్నప్పుడు, ఏ నిష్కపటంగా ఉన్నప్పుడు భగవద్ దర్శనం చక్కగా కలుగుతుందన్నమాట. సంసార బంధాలన్నీ కూడా పోగొడతావు. పోగొట్టి మా మనస్సులు ఎప్పుడైతే గోపికలైపోతాయో, అంటే నీకు పూర్తి శరణాగతి పొందుతాయో, నువ్వే సర్వస్వము అని గోపికల్లాగా, గోపికల మనస్సులాగా మా మనస్సులు ఎప్పుడైపోతాయో, మనస్సులే గోపికలైపోయినాయిట అవాలిట, అప్పుడు ఆయన తప్పకుండా స్వీకరిస్తాడుట. పంచమ స్కంధంలో ద్వితీయ శ్వాసానికి వచ్చాము. ఇక్కడ చిన్న ప్రార్థన ఉన్నది. శ్రీకాంత హృదయ ప్రియ లోకాలోక ప్రచార లోకేశ్వర సుశ్లోక భవ భయ నివారక సుశ్లోక భవ భయ నివారక గోకుల మందార నందగోపకుమార గోకుల మందార నందగోపకుమార. శ్రీకాంత హృదయ ప్రియ అంటే లక్ష్మీదేవి హృదయానికి ప్రియమైనవాడా. లోకాలోక ప్రచార అంటే లోకాల్లోనూ, లోకాలు లేకపోయినా కూడా అక్కడ కూడా ఉండేవాడా, సంచారం చేసేవాడా. లోకాల్లో సంచారం చేస్తావు, ఒకవేళ లోకాలు లేకపోతే అక్కడ కూడా సంచారం చేస్తావు. లోక అలోక పర్వతాలందు సంచరించేవాడా అన్నా కూడా అదే అర్థం. లోకం ఉన్నా లోకం లేకపోయినా అటువంటి పర్వతాల్లో కూడా సంచరించేవాడా. సుశ్లోక మంచి వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతిస్తారు, మంచి వాళ్ళ చేత స్తుతించబడేవాడా. భవభయాన్ని నివారణ చేస్తావు. భవము అంటే మనం కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూ ఉన్నటువంటి ప్రపంచం, ఈ సంసారం, ఇక్కడ ఉండేటటువంటి హెచ్చుతగ్గులు, దీని నుంచి ఎవరైనా మనల్ని రక్షించగలరు అంటే ఆ పరమాత్ముడు ఒక్కడే, ఆ శ్రీకాంత హృదయ వల్లభుడొక్కడే, ఆ గోకుల మందారుడొక్కడే, గోకులానికి కల్పవృక్షం వంటివాడా. అటువంటి వాడైనటువంటి నందకుమారుడు ఒక్కడు మటుకే మనల్ని రక్షించగలడు. అన్ని పురాణాల పరమార్థమైన గొప్ప అర్థాలన్నీ, లోపలగా దాక్కోనున్న అర్థాల జ్ఞానాన్ని వివరించేటటువంటి సూతుడు, సూత మహాముని ఇట్లా అన్నాడు ఆ మునులందరితో కూడా. ఈ కథ పరీక్షిత్తుకి శుకమహర్షి చెప్తూ ఉన్నట్టుగా సూత మహర్షి శౌనకాది ఋషులందరికీ కూడా చెప్పటం అన్నమాట. ఇది మొత్తం ఎప్పుడు కూడా కురుక్షేత్రం అనేటటువంటి చోట ఈ పురాణ కాలక్షేపం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అదృష్టవంతులైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిమితంగా తపోధనులై అంటే తపస్సు చేసుకుంటూ కొన్నాళ్ళు గడిపినప్పుడు ఆ అదృష్టం దొరకొచ్చు. లేదా దాన్ని పురాణ గ్రంథంలో రాసిన దాన్ని నాకు రుజువు కావాలి అని అనుకోకుండా వాళ్ళు అక్కడ ఉన్నారని ఒక నమస్కారం పెట్టుకొని రావటం అనేది గొప్ప పద్ధతి. మొదటి దానికంటే కూడా వాళ్ళు ఉన్నారా లేదా అనే డౌట్ లేకుండా వాళ్ళకు ఒక అందరికీ నమస్కరించుకొని ఋషులు అక్కడే ఉన్నారు అనే భావంతో నమస్కరించుకొని రావటం అనేది చాలా గొప్ప విషయం. ఈ పుణ్యాత్ముడైన పరీక్షిత్తుకు భరతుడి చరిత్ర అంతా వినిపిస్తూ ఉన్నాడు శుకయోగి అని చెప్పాడు సూత మహర్షి. చెప్పి ఇట్లా అన్నాడు, శుకయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, రాజా పరీక్షిత్ మహారాజా, భరతుడి కొడుకైన సుమతి ధర్మ ప్రవర్తనలో భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఎంతో ధర్మాత్ముడు. భరతుడి కొడుకైన సుమతి కూడా చాలా గొప్ప ధర్మాత్ముడు. అతని మార్గాన్ని, ధర్మ మార్గాన్ని మళ్లించటం కోసమని కొంతమంది పాషండులు
అతని దగ్గరికి వచ్చి చెప్పారు, మహాప్రభో, నిన్ను మేము బుద్ధదేవుణ్ణి కొలిచినట్టుగా కొలుస్తాము. నువ్వు మా మార్గానికి మాకందరికీ కూడా ఒక ప్రవక్తవైపోయి మాకు ఒక హెడ్గా ఉండు మా గ్రూప్కి అని అడిగారు. బుద్ధదేవుడు అంటే మనం ఎరిగిన బుద్ధుడు కాదు, ఆది బుద్ధుడని ఋషభుడి అవతారమే అది కూడా. ఈ ఆది బుద్ధుడి పేరుతో కూడా కొంతమంది ఒక గ్రూప్ తయారయ్యి లోకాన్ని మోసం చేస్తున్నారని ఇదివరకు చెప్పుకున్నాం మనం. అట్లాంటి ఋషభుడు సుగతుడు అని అంటారట. ఎవరిని? ఆది బుద్ధుణ్ణి సుగతుడు అని పిలుస్తారట. ఋషభుని కొడుకు భరతుడిని రెండవ బుద్ధుడు అంటారు. అతన్ని సద్గతుడు అంటారనమాట. అంటే ఋషభుడేమో సుగతుడు, అతని కొడుకేమో సద్గతుడు అంటారు. భరతుడి కుమారుడు సుమతి, అతనిని సుమతుడు లేక రెండవ సుగతుడు అని అంటారట. ఇట్లా ఇదంతా కూడా బుద్ధుల పరంపర అన్నమాట. ఇట్లా బుద్ధుల పరంపర వైవస్వత మన్వంతరం బిగినింగ్ యుగాల్లో జరిగింది. ఆ మార్గాన్ని ప్రస్తుతం కలియుగంలో ఆ మార్గాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అవతరించిన వాడే కపిలవస్తు నగరంలో గౌతమ బుద్ధుడు వచ్చాడు. ఆయనే 6వ బుద్ధుడయ్యాడనమాట. అతన్ని తథాగతుడని కూడా అంటారు. ఇతని తర్వాత 7వ బుద్ధుడు కూడా వస్తాడు. ఆ 7వ బుద్ధుడి పేరే మైత్రేయుడు, మైత్రేయ బుద్ధుడు అని అంటారట. బుద్ధుడు అంటే ఆ బుద్ధిని పరాత్పరుడికి అంకితం చేసినవాడు అని చెప్పుకోవచ్చు మనం. అట్లా బుద్ధుడు, నిన్ను బుద్ధుడిలాగా కొలుస్తాము అని సుమతిని వీళ్ళు చాలా మోసం చేయటానికి ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడు సుమతి ఏం చేశాడు? విని మెదలకుండా ఊరుకున్నట్ట. సుమతి భార్య పేరు దేవసేన. దేవసేనకు సుమతికి దేవజిత్తు అనే అతను పుట్టాడు. ఆ దేవజిత్తు కొడుకేమో దేవద్యుమ్నుడు. దేవద్యుమ్నుడి తల్లి పేరు ఆసురి. అంటే దేవజిత్తు ఆసురికి దేవద్యుమ్నుడు పుట్టాడు. దేవద్యుమ్నుడి భార్య పేరు ధేనుమతి. పరమేష్టి అనే అతను పుట్టాడు. అతనికి పరమేష్టికి సువర్చలకు ప్రతీహుడు అనే కొడుకు పుట్టాడు. ప్రతీహుడు మహనీయుడైన పరమ గురువయ్యాడు, గొప్ప గురువయ్యాడు. అతడు ఎంతో పరిశుద్ధమైన ఆత్మతో అంతర్యామి స్మరణలోనే జీవిస్తూ తన ప్రజలందరికీ కూడా బ్రహ్మోపదేశం చేశాడట. ప్రతీహుడికేమో ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అను 3 కొడుకులు పుట్టారు. వాళ్ళు యజ్ఞం ఆచరించటంలో నిపుణులు అంటున్నారు. అందులో ప్రతిహర్తకు స్తుతి అనే భార్య ఉందిట. ఆ దంపతులకేమో ఆకాశము, భూమి అని 2 కొడుకులు పుట్టారు. అందులో భూముడు అనేవాడికి ఋషికుల్య అనే భార్య ఉంది. ఆమె యందు ఋషికుల్యకి భూముడికి ఉద్గీధుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి దేవకుల్య అనే భార్య యందు ప్రస్తోత అనే కొడుకు పుట్టాడు. అతని భార్య వరరుత్స. వారికి విభుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి భారతి అనే భార్య ఉంది. విభుడికి భారతికి పృథుషేణుడు పుట్టాడు. అతనికి ఆకూతి భార్య. ఆకూతికి పృథుషేణుడికి నక్తుడు పుట్టాడు. నక్తుని కుమారుడే గయుడు. అతడు మహాకీర్తి సంపాదించాడు. గయోపాఖ్యానం అని కూడా మనం విన్నాం కదా. ఆ గయుడు ఎవరి కొడుకు అంటే ఇట్లా వరుసగా భరతుడి వంశమే అన్నమాట, వరుసగా చెప్పుకొచ్చారు. ఆ గయుడి రూపంలో సాక్షాత్తు శ్రీహరియే సమస్త జీవుల్ని కాపాడటం కోసం సత్వగుణంతో ఉన్న శరీరాన్ని ధరించి వచ్చాడు అని అనొచ్చు. విష్ణుని అంశతోనే వచ్చాడని కూడా చెప్పొచ్చు. ఉత్తమమైన సద్గుణాలన్నిటికీ నివాసమైన గయుడి కథ పురాణంలో అందరికీ, పురాణవేత్తలందరికీ కూడా, పురాణాలు చెప్పే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ ఆ గయుడిని ఎలా స్మరిస్తున్నారో నేను ఇప్పుడు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఆ గయుడు ధర్మ మార్గంలో ప్రజల్ని పరిపాలించాడు. మంచి పనులు చేయటంలో, మంచి మాటలతో బుజ్జగించటంలో, సందర్భాన్ని బట్టి అవసరమైతే గట్టిగా కూడా చెప్పటంలో ప్రజల మేలు కోరి పరిపాలించాడు. రాజ్య పరిపాలన ఒక యజ్ఞంలాగా చేశాడు. యజ్ఞ పురుషుణ్ణే హృదయంలో ఉంచుకొని ఆ యజ్ఞ పురుషుడే కంటి ఎదుట, కళ్ళ ఎదురుగా ఉన్న జీవరాశులుగా చూశాడు.
అంత శ్రద్ధగా అంత ప్రేమగా ప్రజల్ని చూశాడనమాట. ప్రజలుగా చూడలేదు వాళ్ళని, సాక్షాత్తు యజ్ఞస్వరూపులుగా చూశాడు. ఆ జీవరాశులందరినీ, నాట్ ఓన్లీ ప్రజలు, ఏ జీవి అయినా సరే వాళ్ళందరినీ కూడా యజ్ఞ పురుషులుగా చూశాడు. వాళ్ళ ఆనందమే, వాళ్ళకి ఆనందం కలిగిస్తే నారాయణుణ్ణి సేవించుకునేది ఆనందం ఇదే అనేటటువంటి శ్రద్ధతో ఏమాత్రం గర్వం లేకుండా జీవించాడుట గయుడు. అతని సత్య పరిపాలన, మంచివాళ్ళకి అతను చేస్తున్నటువంటి సేవ, ధర్మాన్ని విడవకుండా ఉండే నేర్పరితనము. ఎందుకంటే ధర్మాన్ని విడవకుండా ఉండాలంటే కొంత నేర్పరితనం కూడా కావాలి. ఇంకొకళ్ళతో తగాదాలు పెట్టుకోకూడదు కదా ధర్మం పేరుతో. ఆ నేర్పరితనం కూడా ఉన్నవాడనమాట. ఈ సమస్తాన్ని కూడా యజ్ఞార్థంగా సమర్పణ చేయగలిగిన సద్గుణాలన్నీ అతనిలో ఉన్నాయి కాబట్టి సాక్షాత్తు దిగి వచ్చిన విష్ణువే గాని మానవుడు కాదు అని తెలుస్తుందిట. మహాపురుషుడికి ఉండాల్సిన గుణాలన్నిటితో సంపూర్ణంగా ఉన్నటువంటి గయుడి దగ్గరికి శ్రద్ధ, మైత్రి, దయ మొదలైన దక్షపుత్రికలందరూ, ఆ దక్షపుత్రికలైన దేవతలందరూ కూడా స్వయంగా దిగివచ్చి ప్రసన్నులై ఆయన కోరికలన్నీ తీర్చి వెళ్ళిపోతూ ఉన్నారుట. ఈ దేవతలందరూ కూడా శ్రద్ధ మొదలైన సద్గుణాలే. మంచి పనులు చేసిన వాళ్ళ దగ్గరకు సద్గుణాలు వస్తాయి కానీ వేడుకబడితే రావు, రాలేదని బాధపడినా కూడా రావు. మంచి పనులు చేస్తూ ఉంటే అప్పుడు న్యాచురల్గా వాళ్ళందరూ కూడా వస్తారు అని ఇక్కడ అర్థం అన్నమాట. భూదేవి అతని ప్రజలకు వసుంధర అనే పేరుతో ప్రసిద్ధమైందిట. అతని ప్రజలకు మటుకే వసుంధరగా ఉంది. వసుంధర అనే మాటకు అర్థం ఏంటంటే సకల సంపదల్ని ధరించి ఉన్నది అని అర్థం. మనకి వసుంధరగా లేదా ఆవిడ. ఎందుకంటే మనం అసలు ఆవిడని మనం ఒక ప్రేమగానో, ఒక భక్తిగానో, ఒక శ్రద్ధగానో భూమిని చూసే కాలం వెళ్ళిపోయింది. మనం ఆవిడ్ని ఎలా వాడుకోవాలి, తవ్వుకొని ఎలా బిల్డింగులు కట్టాలి, ఎలా నీళ్ల కోసం లోతుగా ఇంకా లోతుగా వెళ్ళి నీళ్ల కోసం ఎలా తవ్వాలి ఆవిడ్ని అనే చూస్తున్నాం. కానీ ఆవిడ ఒక జీవి అని కానీ, ఆ తల్లి అని కానీ, ఆ తల్లి మనకి ఆహారాన్ని ఇస్తోంది, మనం నిలవటానికి అవకాశాన్ని ఇస్తోంది. ఆవిడని మనం ఏం చేసినా, ఎలా చూసినా ఆవిడ కోపగించుకోకుండా మనతో మనకు కావాల్సిన ఆహార ధాన్యాలన్నీ ఇస్తోంది, నీళ్ళు ఇస్తోంది, సమస్తాన్ని ఇస్తోందని జ్ఞానం లేకుండా మనం ఉన్నటువంటి కాలం ఇది. కానీ ఆ రోజుల్లో ప్రజలు శ్రద్ధగా ఉండేవాళ్ళు, రాజుగారు శ్రద్ధగా ఉన్నందువల్ల ఆవిడ వసుంధర అయిపోయిందిట. ఆ వసుంధర అంటే అన్నిటినీ సకల సంపదల్ని ఇచ్చేటటువంటి కామధేనువై భూదేవి ఆ సంపదలన్నిటిని ఆవు పాలిచ్చినట్టుగా ఇస్తుంది అంత తేలిగ్గా. వేదాలేమో ప్రజల కోరికలు తీర్చేట్టుగా ఉన్నాయట. అంటే ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు పాడి పంటలన్నీ సమయానికి పండటం, వానలు సమయానికి కురవటం అవన్నీ జరుగుతున్నాయని అర్థం. యుద్ధంలో ఓడిపోయిన రాజులందరూ కూడా ఈయనకు కానుకలు తెచ్చిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులేమో తమ ధర్మంలో 6వ భాగాన్ని రాజుగారికి ఇస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే ప్రజ్ఞలు. వీళ్ళు పంచేంద్రియాల ద్వారంలో పనిచేస్తూ 6వది అయిన మనస్సునకు అందిస్తున్నారు అని అర్థమట. అతడు నిరంతరం శ్రద్ధతో భక్తి యోగం అభ్యాసం చేసేవాడట. సోమరసాన్ని యజ్ఞాల్లో సమర్పిస్తూ ఉండేవాడుట. సోమము అంటే అదొక దుంప, దాని రసాన్ని యజ్ఞంలో ఇంద్రాది దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. ఇది అంతర్యామిత్వానికి ఇదొక సంకేతం అన్నమాట. అన్ని సిగ్నిఫికెంట్గా చెప్పినవే. ఈ బహిర్యాగానికి మూలమైన యజ్ఞం వేరుగా ఉంటుంది. ఇది మానసికంగా చక్కగా చేసేది. బయట యజ్ఞం చేయటానికి కూడా వేరే పద్ధతి ఉంది. సోముడు అంటే సంగీత విద్యకు అధిదేవత. అతని పేరుతో కంఠమెత్తి ఓంకారం చేస్తే దాన్ని సామము అని అంటారట. అందులో అనుభూతిని సోమము, సోమరసము అని కూడా అంటారట. గొంతు ఎత్తి పాట పాడుకుంటూ ఉంటే కలిగే అనుభూతి పాడే వాళ్ళకి మటుకే తెలుస్తుంది. దాన్ని ఉపయోగించే మంత్రాన్ని కూడా సామము, సోమరసము అని అంటారట. అవి స్తోత్రము, స్తోమము, స్తోభము, సుమ్నము, శస్త్రము అని అనేక రకాలుగా ఉన్నాయి. ఈ విధానాలతో వాక్కులు స్తోత్రాలుగా సమర్పించటాన్నే సోమయాగము అని అంటారట.
ఈ యజ్ఞంలో వాయువే శ్వాసగా గానం చేస్తున్నాడు అని వర్ణించారు. ఇట్లాంటి యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు తృప్తి చెంది యజ్ఞ ఫలాలన్నీ కూడా చక్కగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా సిన్సియారిటీ, మొత్తం మొత్తం నిష్కల్మషమైనటువంటి భక్తి కనపడుతోంది కదా. బ్రహ్మ మొదలుకుని గడ్డి పరక దాకా, పూల తీగలు పొదరిళ్ళ వరకు సమస్త లోక జీవులను సంతృప్తి పొందించి శ్రీహరి సంతృప్తి పొందాడు కదా అని ఈయన కూడా ఆనందించేవాడుట. ఇట్లా ఎంతో కాలం రాజ్య పరిపాలన చేశాడు. అతని భార్య పేరు జయంతి. వాళ్ళకి చిత్రరథుడు, స్వాతి, అవరోధనుడు అనే 3 కొడుకులు పుట్టారట. అందులో చిత్రరథుడి భార్య పూర్ణ, వారికి సమ్రాటు అనే కొడుకు పుట్టాడు. అతని భార్య ఉత్కళ, వాళ్లకు మరీచి అనేవాడు పుట్టాడు. అతని భార్య పేరు సరఘ, వాళ్ళకి మధువు అనేవాడు పుట్టాడు. అతని భార్య సుమనస, వాళ్ళకి వీరవ్రతుడు పుట్టాడు. అతని భార్య భోజ, వాళ్ళకి మన్యువు, ప్రమన్యువు అనే కొడుకులు పుట్టారు. మన్యువు భార్య సత్య, ఆవిడకి భువనుడు అనే కొడుకు పుట్టాడు. భువనుడి భార్య పేరు దోష, వాళ్ళకి త్వష్ట పుట్టాడు. అతని భార్య రోచన, వాళ్ళకి విరజుడు పుట్టాడు. అతని భార్య విషూచి, ఆ విషూచికి 9 కొడుకులు పుట్టారు. విరజుడికి విషూచికి 9 కొడుకులు పుట్టారు. వాళ్ళందరూ కూడా శత్రువుల్ని జయించిన వాళ్ళు. అంటే ఏంటంటే అర్థం దీనికి, అంతఃశత్రువులను జయించే సాధనలో, మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను జయించే సాధనలో, అరి అంటే శత్రువు, షడ్వర్గాలంటే 6 మనకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే 6 శత్రువులు, అంతఃశత్రువులు. వాటిని జయించే సాధన కోసం ఈ సుర సమ్మేళనములు అని అన్నారు. అంటే ఈ 9 పుత్రుల్లో సామవేద సంప్రదాయాన్ని అభ్యసించబడును. ఈ 9 పుత్రులని సింబాలిక్గా అలా చెప్పారు. అదేమిటంటే సంగీత కళ వల్ల సాధకులు బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి సిస్టమ్ అన్నమాట, అది పుట్టిందనమాట. ఈ విరజుడు ప్రియవ్రతుడి వంశంలో చిట్ట చివరి వాడై వంశానికే అలంకారంగా ఇంద్రుడి తర్వాత పుట్టిన విష్ణుమూర్తిలాగా మహిమాన్వితుడయ్యాడు. వంశంలో చిట్ట చివరి వాడు అంటే కూడా అర్థం ఏంటంటే, సింబాలిజం ఏంటంటే సామ సాధనలో చిట్ట చివరి సాధన అని అర్థం. ఇది బృహత్ సామ అనే గాన విశేషం. ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సు నుంచి ఈ సాధనం వల్ల విష్ణుడి లోకాల్లో అనుభవాన్ని పొందొచ్చుట. కాబట్టే ఇంద్రుని తర్వాత విష్ణువు పుట్టినట్లు అనే పోలిక కూడా చెప్పారుట. ఇలా వివరిస్తూ ఉన్న శుకయోగితో పరీక్షిత్ ఇలా అడిగాడు, మహాత్మా మునీంద్ర, సూర్యుడి వెలుగు ఎంతవరకు ఉంటుందో, నక్షత్రాలతో ఉన్న చంద్రుడి కిరణాలు ఎంత మేర తిరుగుతాయో అంత దూరపు హద్దుల దాకా ప్రియవ్రతుని రథ చక్రాల గుర్తులు పడ్డాయి అని చెప్పావు కదా. ఆ గుర్తుల వల్ల సప్తద్వీపాలు విడివిడిగా ఏర్పడ్డాయని, ఈ ద్వీపాల మధ్యలో 7 సముద్రాలు ఏర్పడినాయని చెప్పావు. ఆ ద్వీపాల పరిమాణం గురించి చెప్పు, ఎంతెంత సైజు ఉన్నాయి ఆ ద్వీపాలన్నీ కూడా. ఆ ద్వీపాలన్నీ భౌతికాలే, స్థూలంగా ఎదురుగా కనపడేవే అయినా కూడా శ్రీహరి భౌతిక రూపంగా వాటన్నిటినీ కూడా సృష్టి మొత్తాన్ని ధ్యానం చేసినప్పుడు మామూలుగా స్థూల ఫలితాలనిచ్చే మనస్సు కూడా, చిత్తం కూడా సూక్ష్మత్వాన్ని పొంది నిర్గుణమైపోతుందని, ఆత్మజ్యోతి అయిన వాసుదేవుని యందు నిలబడుతుందని తెలుసుకున్నాను. కాబట్టి అవన్నీ కూడా వివరంగా చెప్పు నాకు. బయట విషయాలు ఎందుకు, సృష్టిలో జరిగే ఎందుకు అని నేను అనుకోవటం లేదు, అన్నీ శ్రీహరి స్వరూపాలే అనుకుంటున్నాను. కాబట్టి అన్నీ చెప్పు. భూగోళం మొదలైన శాస్త్రాలన్నీ భౌతికాలు అయినా కూడా వాటిని చదువుకుంటే భగవంతుడి సృష్టి సాక్షాత్తు స్వామే ఉన్నాడు అని చదువుకున్నప్పుడు బాగా వాసుదేవుడి రూపం నిలబడుతుంది. ఆటోమేటిక్గా స్థూలత్వం నుంచి సూక్ష్మానికి వెళ్ళిపోతుంది. అయినా కూడా అది శూన్యం కాదది పూర్ణము అనే వాసుదేవ తత్వంగా అనుభవించబడుతుంది. వేదాల్లో పరబ్రహ్మ తత్వాన్ని శూన్యము అని చెప్పకుండా పూర్ణము అని ఉపదేశం చేస్తారు.
భాగవత సంప్రదాయంలో కూడా ఇదే చెప్పారు కదా అని అన్నాడు. అనంగానే పరీక్షిత్తుని చూసి శుకయోగేంద్రుడు తప్పకుండా చెబుతాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను, ఎందుకంటే ఇది పూర్తిగా వర్ణించి చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. సప్త సముద్రాలు, సప్తద్వీపాలు, 9 వర్షాలు కూడా అంతర్యామి యొక్క మాయా వైభవములే. నాకు తెలిసినంత మటుకు, నాకు సాధ్యమైనంత మటుకు తప్పకుండా చెప్తాను అన్నాడు. మన రికార్డింగ్ నెంబర్ 239 అయిపోయింది. పంచమ స్కంధంలో ద్వితీయాశ్వాసంలో ఉన్నాం ఇప్పుడు మనం. పంచమాధ్యాయంలో ప్రథమాశ్వాసంలో 168 పద్యం దగ్గర నుంచి 183 పద్యం వరకు చెప్పుకున్నాము. ద్వితీయాశ్వాసంలో 1వ పద్యం దగ్గర నుంచి 16 పద్యాలు చెప్పుకున్నాం.